హే గర్ల్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇట్స్ మండే మార్నింగ్ అండి, 10 to 12 ఆ టైంలో అనమాట. సంక్రాంతి వ్లాగ్ అసలు నేను షూట్ చేయలేదు, సరిపోయింది ఇంట్లోనే. సో ఇది కనుమ వ్లాగ్. సో ఇంకా కనుమ రోజు ఇది. కనుమ రోజు ఏం చేస్తాము, అక్కడ నెల్లూరు సైడ్ ఏం చేస్తారు అనేది నేను ఈ వ్లాగ్లో చెప్తాను అండ్ చూపిస్తాను కూడా. అండ్ కనుమ రోజు ఫుల్ ఇంకా నాన్ వెజ్ అండి. భోగి సంక్రాంతికి నాన్ వెజ్ అస్సలు తినరు ఎవరైనా సరే. ఇంకా కనుమ రోజు పక్క నాన్ వెజ్ కుక్ చేస్తారు ఈ సైడ్. సో ఇక్కడ ఇంకా మమ్మీ ఇంకా చికెన్ చేస్తాను అని అంటే డాడీ చికెన్ తెచ్చిచ్చారు. అండ్ శ్రీజకి లెగ్ పీసెస్ అంటే చాలా ఇష్టం. అండ్ మమ్మీ బిర్యానీ సూపర్గా చేస్తారు. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ అంత పర్ఫెక్ట్ టేస్ట్ నాకు రాదు, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అనమాట. సో అలా బిర్యానీ చేశారు అండ్ రసం కూడా చేస్తూ ఉన్నారు. ఈలో వేసుకోవాలి ధనియాల పొడి అని అంటుంటే ఇంకా నేను వేస్తాలే అని అన్నాను మమ్మీతో. ఎందుకని ఇంకా ధనియాల పొడి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంట్లోనే చేసుకుంటామండి మ్యాక్సిమం అంతా. ఇంట్లో అంటే ఇప్పుడు రాగి పిండి కానీ రాగులన్నీ ఎండబెట్టి మమ్మీ అండ్ డాడీ వెళ్ళి మిషన్ దగ్గర కొట్టించుకొని వస్తారు. అలా సేమ్ అన్నీతో సహా పసుపు, కారం, రాగులు, జొన్నపిండి, రాగి పిండి, ఈ ధనియాల పొడి అన్నీ ఇంట్లోనే చేస్తారనమాట. కొంచెం ఇలా చిన్న చిన్న బాక్సెస్లో సైడ్ పెట్టుకుంటారు, బాక్సెస్లోకి తీసుకొని. మమ్మీకి అది ఫస్ట్ నుంచి హ్యాబిట్ అనమాట. సైడ్లో కొంచెం 2-3 బాక్సెస్కి పెట్టుకుంటారు. ధనియాల పొడి కానీ లేదా గరం మసాలా కానీ కారం, పసుపు ఇవంతా ఒక సైడ్లో స్టవ్ పక్కనే ఉంటాయి అన్నమాట. సో ఈజీగా గ్రాప్ చేయొచ్చు అనే దాంతో. సో మిగతా అంతా వేరే పెద్ద బాటిల్లో వేసేసి పైన పెడతాము. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రీఫిల్ చేసుకోవడం అనమాట. అలా జరుగుతుంది ప్రాసెస్ ఎప్పుడు. సో అది వేస్తున్నాను. అండ్ కనుమ రోజు చాలామంది కైట్స్ కూడా ఎగరేస్తారండి. చాలా బాగుంటుంది. నాకు చిన్నప్పుడు బాగా గుర్తు అనమాట. డాడీ 2 కైట్స్ తెచ్చేవాడు నాకు మా అన్నయ్యకి. సో 2 కైట్స్ తేగా అవి కొంచెం మనకు అప్పట్లో కొంచెం పాలిథిన్ అంటే కవర్ లాగా ఉండేదన్నమాట. సో ఆ కవర్ వెంటనే ఎగురుతుంటే ఏదో అడ్డు పెట్టుకొని చిరిగిపోవడం అలా జరిగేది. అప్పుడు మా అన్నయ్య అయితే చిన్నప్పుడు కూర్చొని న్యూస్ పేపర్తో మేడ్ చేసేవాడు ఇంట్లోనే. భలే ఉండేది డిఐవై. అది చాలా బాగా ఉండేది. మనకి ఆ పుల్లలు పెట్టి చిపురు పుల్లలు అది సపోర్ట్కి పెట్టి అంతా అన్నంతోనే స్టిక్ చేసి చాలా బాగుండేది అది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెమరీ. అండ్ మీరు ఎలా చేస్తారు? ఇలానే హోమ్ మేడ్ కారం, హోమ్ మేడ్ పసుపు, హోమ్ మేడ్ రాగి పిండి, జొన్న పిండి చేస్తారా? రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం బయట షాప్స్లో నుంచి తెచ్చుకుంటే ఒకలా ఉంటుంది, కలరే కనిపిస్తుంది అనే దాంతోనే మెయిన్ ఈ థాట్ అనమాట. గుడ్ థాట్. మా మమ్మీ కూడా ఇలానే చేస్తారు. సో మా అత్తమ్మ కూడా ఇలానే చేస్తారు, హోమ్ మేడ్ అంతా. సో హెల్దీనెస్ ఇంపార్టెంట్ అనే దాంతో ఆ కాన్సెప్ట్కి వెళ్ళారనమాట. సో మీరు ఎలా చేస్తారు? హోమ్ మేడ్ చేస్తారా లేకపోతే బయట పర్చేస్ చేస్తారా? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పిల్లలు కూడా ఉన్నాం కాబట్టి మనకి హోమ్ మేడే బెస్ట్ అనేది నా ఫీలింగ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి క్రిస్పీ ఆనియన్స్ చికెన్ బిర్యానీ. క్రిస్పీ ఆనియన్స్ లేకపోతే నాకు చికెన్ బిర్యానీ అస్సలు నచ్చదు. నా వర్షన్ నాకైతే అది తినాలని చాలా ఇష్టంగా తింటాను అనమాట. చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతుంటే. అండ్ మీలో ఎంతమంది మీకు ఇష్టం ఇలాగా? నాకైతే చాలా ఇష్టం. అండ్ వన్ మోర్ థింగ్, మా మమ్మీ ఇంత పర్ఫెక్ట్గా ఎలా చేస్తారో నాకు తెలియదండి. నేను ట్రై చేశాను కానీ ఆల్మోస్ట్ వచ్చింది, బట్ ఇంత పర్ఫెక్ట్గా అయితే నాకు రాలేదు. యాక్సెప్ట్ చేస్తా. అండ్ ఈ లోపల రసం కూడా చేశారు, రసం కూడా చూపిస్తున్నాను. అండ్ ఇలా అయితే అవుట్పుట్ బిర్యానీ ఇలా వచ్చింది. చాలా బాగుంది, చాలా యమ్మీగా ఉంది. ఇంత బిర్యానీలో థమ్స్అప్ లేకపోతే ఎలాగా? నాకైతే దాంతో ఆ కాంబో అంటే చాలా ఇష్టం. చికెన్ బిర్యానీ విత్ థమ్స్అప్. మీలో ఎంతమంది ఇలా కోల్డ్ డ్రింక్స్లో విత్ థమ్స్అప్? నాకు వేరే కోల్డ్ డ్రింక్ కూడా నాకు నచ్చదు. సో ఈ థమ్స్అపే ఎందుకో మరి చిన్నప్పటి నుంచి ఏదైనా చికెన్ చేసినా సరే థమ్స్అప్ అప్పుడు చిన్న బాటిల్స్ ఉండేవి కదా, ఇప్పటికీ ఉన్నాయి చిన్న బాటిల్స్. ఆ చిన్న బాటిల్స్ ఉండేవి కదా, కొంచెం ఇంజనీరింగ్ నుంచి అలా అలవాటైందనమాట. సో మీరు ఎలా చేస్తారు? ఇదైతే చికెన్ దమ్ బిర్యానీ అండి. ఇది లేయర్స్ లాగా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ చికెన్ మొత్తం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకొని కొంచెం ఆగిన తర్వాత రైస్, హాఫ్ బాయిల్డ్ రైస్ తీసుకొని రైస్ ఒక లేయర్
పుదీనా ఒక లేయర్, కొత్తిమీర ఒక లేయర్, క్రిస్పీ ఆనియన్స్ ఒక లేయర్, అండ్ మళ్ళీ ఇంకో అలానే రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ బిర్యానీ సంగతి అది బాగా తిన్నాం, చాలా చాలా యమ్మీగా ఉంది. అండ్ ఈ లోపల మా బ్రదర్ ఆన్లైన్లో శ్రీజకి ఒకటి సెట్ ఆర్డర్ చేశారనమాట. అది నేను చూపిస్తున్నాను. ఇది జస్ట్ మేజెస్ ప్లే చేసుకోవడానికి ఇంట్లో, మేజెస్ వర్డ్ ఫిల్లింగ్ ఛాలెంజెస్ అండ్ కలర్ ఆప్షన్స్వి అలా ఒక 5 to 6 సెట్ లాగా వచ్చిందనమాట. అండ్ దానిలో మళ్ళీ 2 టాయ్స్ అనమాట. ఇవి ఒకటేమో టాయ్ కాదు, జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ లాగా, ఒకటి ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ ఇంకోటేమో ఇండియా మ్యాప్ది ఇలా చేశారండి. ఈ లోపల ఇంకా శ్రీజ బయటకు వెళ్దాం అని ఒక్కటే గొడవ చేస్తున్నాడు. అందుకని ఇంకా డాడీ, నేను, శ్రీజే ఇంకా బయటకు వెళ్ళాము. ఇంకా కైట్ కావాలి అది ఇది అని అడిగాడు. ఇంకా సరే అని కైట్ ఇప్పించాం. ఈ మ్యాప్ ఉంది కదా, దానిలో అన్నీ మనం ఎలా స్టిక్ చేస్తామనేది ఒక కాంబో ప్యాక్ లాగా ఇచ్చారు, పజిల్ లాగా అనమాట. ఎందుకంటే టీవీ అవాయిడ్ చేయడానికి అనమాట. మెయిన్ శ్రీజీ టీవీ ఆన్ చేస్తాడు కానీ చూడడు, కూర్చొని ఏదో ఒక టాయ్స్తో ఏదో ఒక మేజెస్ అని పజిల్స్ అని ఆడుకుంటాము. బట్ ఇంకా అది కూడా లేకుండా ఏమైనా ట్రై చేయొచ్చు అనే దాంతో మా బ్రదర్ ఇవన్నీ పంపిస్తారు అనమాట. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్ అండి. If you like this video, please do like and share, and don't forget to subscribe to our channel. Thank you so much for watching, girls. See you in the next video. Until then, take care. Bye bye.